వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో హైరైజ్ అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఏ అంతస్తులో తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, హైరైజ్ అపార్ట్మెంట్స్లో చాలామంది ఇల్లు తీసుకుందాం అనుకుంటారు, కానీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఏ అంతస్తులో తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఏ రేట్లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఉంటుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే సింప్లెక్స్ అనే హౌస్ ఉండేది. అంటే సింగిల్ ఫ్లోర్, మిద్దెలు కమ్మలతో ఒకటి కూడా ఇల్లు కట్టేవారు. అప్పుడు సిమెంట్ కాదు, చెక్క సున్నం ఆడేవారు. లేదా మట్టి గోడలు ఉంటాయి, ఇంటి మధ్యలో పెట్టి సన్లైట్ పడేటట్టు చూస్తారు. సో ఆ సింప్లెక్స్ నుండి కొన్ని రోజులు అయిన తర్వాత డూప్లెక్స్ వచ్చింది. 2 ఫ్లోర్స్, ఇంటర్నల్ స్టేర్ కేస్ కానీ అవుట్ సైడ్ కానీ. తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది. ట్రిప్లెక్స్ 3 ఫ్లోర్లు. దాని తర్వాత గత 15-20 సంవత్సరాల నుండి 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, 40, లేటెస్ట్ 60 ఫ్లోర్స్ ఆల్రెడీ కట్టేశారు శాస్క్రౌన్ అని. 100 ఫ్లోర్ల దాకా వెళ్ళే అవకాశం ఇచ్చారు, విసురుబాటు ఇచ్చారు గవర్నమెంట్. అయితే ఎదిగిన కొద్దీ వదగమని ఉంది, పెరుగుట విరుగుట కొరకైన సామెత ఉంది. హైరైజ్కి వెళ్తున్న బట్టి ఒక పెద్ద మేజర్ డ్యామేజ్ ఏంటి తెలుసా? కాస్ట్ డబుల్ అయిపోతుంది. 5th ఫ్లోర్లో కొనుక్కున్నాం అనుకో, సపోజ్ 2 కోట్లు ఉంది. అదే 10th ఫ్లోర్లో కొంటే 5 లక్షలు పెరుగుతుంది. 20th ఫ్లోర్ ఇంకో అదే 50th ఫ్లోర్ కొన్నాం అనుకో, 2 crores బదులు ఫ్లోర్ ఏరియా అంతే ఉంటుంది, అదే డిజైన్ ఉంటుంది, అదే సైజ్ ఉంటుంది, రేటు మాత్రం 3 కోట్లు 4 కోట్లు అయిపోతుంది. సో అది ఎందుకు పెడుతున్నారు ప్రజలు దానికి? ఎందుకంటే నువ్వు ఎంత పైకి వెళ్తుంటే అంత పొల్యూషన్ ఎయిర్ తగ్గుతుంది, మంచి ఎయిర్ వస్తుంది పైకి. కింద అనుకోండి మస్కిటోస్ ఉంటాయి, దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, చెత్త ఉంటుంది, అంత గ్యార్బేజ్ అంతా కిందనే. ఇప్పుడు సెల్లార్ బేస్మెంట్ పార్కింగ్ తీస్తే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలా పైకి వెళ్తున్న కొద్ది ఏమవుద్దంటే స్లోగా నీ వెంటిలేషన్ బాగా పెరుగుతుంది. అంటే లైటింగ్ కూడా ఇప్పుడు కింద ఫ్లోర్ ఏముందో పై ఫ్లోర్ అలా ఉంటుంది, లైటింగ్ మారుతుంది, వెంటిలేషన్ మారుతుంది, లైటింగ్ సన్లైట్ పడుతుంది. అంటే ఎప్పుడైనా ఎండలో నిల్చుంటే విటమిన్ B12 అది ఉంటుంది, అది పెరుగుతుంది బాగా. లేకపోతే రోగాలు, చాలామంది రోగాలు ఏమొస్తుంటాయి, ఏసీ రూమ్లో కదలట్లేదు, కూర్చుంటున్నారు, సెట్ అయిపోతున్నారు, ఒబెసిటీ వస్తుంది, ముందుకు పెరిగిపోతున్నాయి, మిగతా అన్నీ అలాగే ఉంటున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మంది హైరైజ్ టవర్స్ అనేది వెస్ట్రన్ కల్చర్, మన దగ్గర లేదు. ఫస్ట్లో మేము చిన్నప్పుడు అసలు హైరైజ్ బిల్డింగ్సే ఉండేవి కాదు. అంటే గ్రౌండ్ +1, ఇంకా మరీ ఉంటే G+2. ఆ తర్వాత 5 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు లేవు. సో అప్పుడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు స్లోగా మన వాళ్ళు NRIs వెళ్ళిపోయి అక్కడ కల్చర్ చూసి ఆ కల్చర్ని ఇక్కడ మన కల్చర్ నుంచి అమెరికా వాళ్ళు అడాప్ట్ చేస్తారు. మనం నుంచి క్లబ్బులకి పబ్బులకి వెళ్తున్నాం, వాళ్ళ నుంచి చీరలు కట్టుకొని గుళ్ళు కట్టుకుంటున్నారు. సో మన పొరిగింటి పుల్లకూర అంటారు కదా, పక్కింటోడిది మనకి ఇష్టం ఉండదు, మనది ఇష్టం ఉండదు. ప్రాబ్లం అది. అట్లా హైరైజ్ అలా వెళ్ళిపోతే సో మేజర్ అడ్వాంటేజ్ చెప్పండి, వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ, పొల్యూషన్ కానీ చాలా తక్కువ ఉంటాయి, బాగుంటాయి. కిందకి వెళ్తున్న కొద్ది కాస్ట్. లోవర్ ఫ్లోర్ ఎందుకు కొనంటే వాళ్ళు సిటీ చాలామంది వ్యూ కోసం డబ్బులు పెడతారు. ల్యాండ్స్కేపింగ్ అంటే మనం పైన చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఆ బిట్స్లో ఒకప్పుడు 20-30 years ప్యాలెస్ హైట్స్ అని ఒకటి ఉంది రాజమౌళి హోటల్ పక్కనే. అది 8th ఫ్లోర్ 9th ఫ్లోర్ ఉంది, అప్పటికి అదే హైయెస్ట్. ఆ ఫ్లోర్లో కూర్చుంటే హైదరాబాద్ 4 పక్కల కనిపిస్తుంది. సో అది ఒక సాటిస్ఫాక్షన్. బాల్కనీలో కూర్చొని మొక్కలు, సముద్రం ఇవన్నీ ఉంటాయి కదా. సో టీ కాఫీ తాగాలి, అదొక ఫ్లేవర్. సో దానికోసం ఇప్పుడు లేక్ వ్యూ అన్నా, పార్క్ వ్యూ అన్నా, క్లబ్ వ్యూ అన్నా, నార్త్ ఈస్ట్ అని, ఇవన్నీ ప్రీమియం PLC అంటారు, ప్రీమియర్ లొకేషన్ ఛార్జెస్, ప్రీమియర్ ఫేస్ ఛార్జెస్. అంటే రేట్ అది. ఇప్పుడు కారు, బేసిక్ కారు కొన్నాం అనుకో 7 లక్షలు అనుకోండి, కొద్దిగా దాని నెక్స్ట్ వర్షన్ కారు ఉంటే 9 లక్షలు ఉంటుంది. మేజర్ డిజైన్ ఉంటుంది, కొద్దిగా ఇంటీరియర్స్ అంటే డిజైనింగ్ మారుతుంది. బట్ మనం కొనుక్కుంటాం, డబ్బులు బయింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి. సో మేజర్గా డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే రేపు పొద్దుట నిజంగా పవర్ బ్యాకప్ పనిచేయిపోయి 45 ఫ్లోర్ని ముసలిని దించాలంటే హైలీ ఇంపాసిబుల్. సో అట్లానే లిఫ్ట్ మెయింటైన్ కింద ఫ్లోర్కి వెళ్తే మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది 5 ఫ్లోర్ కంట. ఒక రీజన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ 5వ ఫ్లోర్కి ఎంత పడిందో 20వ ఫ్లోర్కి అంత పడదు, 30వ ఫ్లోర్కి అంత పడదు. సో అది తేడా. అంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సదుపాయాలు, లైట్ మంచి సన్లైట్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా తేడా ఉంటాయి. సో దీనివల్ల ఏమంటే హైరైజ్కి ప్రిఫర్ చేస్తాం. జనరల్గా 1 to 5, 1 to
10 లోపు తక్కువ ప్రిఫరెన్స్. అందుకని బిల్డర్స్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, కొనేవాళ్ళు డిమాండ్ తక్కువ కాబట్టి కొద్దిగా కింద దాన్ని రేట్లు తక్కువనే పెడతారు. 10-20-25% వరకు. ఎప్పుడైనా మొత్తం ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక 40 ఫ్లోర్స్, పైన 35 ఫ్లోర్స్ అయిపోతాయి, కానీ కింద 5 ఫ్లోర్స్ అవ్వదు. చీకటి ఉంటుంది, చీకటి ఉంటుంది, 24 అవర్స్ లైట్ వేసుకోవాలి. సో అవి కొన్ని ఇబ్బంది. ఇప్పుడు అంటే లేటెస్ట్ టెక్నాలజీలో వాల్ టు వాల్ గ్యాప్ ఉండాలి. అంతకుముందు వాల్ టు వాల్ కట్టేసేవారు, 2 పోర్షన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ పెడుతున్నారు కొన్ని రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో ఇవన్నీ చూసుకుంటే హై రేంజ్లో అఫోర్డబిలిటీ ఉన్నాడే వెళ్తాడు. టేస్ట్ ఉన్న డబ్బులు ఉండాలిగా, డబ్బులు అయితే వెళ్ళలేరు. సో ఇవన్నీ చూసుకొని మేము ఇన్వెస్ట్మెంట్ రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పెట్టాం. ఏ ఫ్లోర్లో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ లొకేషన్లో పెట్టాలి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసేస్తాం. ఆక్సీ సెలెక్ట్ అని ఒక డివిజన్ పెట్టారు రియల్టర్లో. అందులో ఏంటంటే ఓన్లీ క్యూరేటెడ్ అండ్ టెస్టెడ్, అంటే కంప్లీట్లీ చెక్కెడ్ అయిన ప్రాపర్టీస్ మాత్రం మనం మార్కెట్లో పెడతాం. ఏది పడితే అది పెట్టాము. ఎందుకంటే మార్కెట్లో నిన్న కూడా 200 కోట్లు స్కామ్ అయింది ఒక కంపెనీది. సో స్కామ్స్ అనేది నేను ఎప్పుడైతే స్కీములు పెట్టారో అప్పుడు స్కాములు ఖచ్చితంగా వస్తాయి. స్కాములా అది దాని ఉద్దేశం. సో ఈ రిక్వైర్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ నీ ఏజ్, నీ జాబు, నీ బయింగ్ కెపాసిటీ, నీ టేస్ట్, నీ లైఫ్ స్టైల్, ఇవన్నిటి మీద చాలామంది డబ్బులు లేవని లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవుతారు. సో అంటే ఇప్పుడు మనము హైరైజ్ బిల్డింగ్స్లో తీసుకుంటే బాగుంటుంది అంటారా, లేదంటే ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఉంటుందో అందులో తీసుకుంటే బాగుంటుందో, లేదంటే ఇండిపెండెంట్గా తీసుకుంటే బాగుంటుందా? జనరల్గా ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అనేది అంటే విల్లా గేటెడ్ కమిటీ అయితే తప్ప ఇండిపెండెంట్ హౌస్ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే సెక్యూరిటీ సేఫ్టీ ప్రాబ్లం వస్తుంది. పెద్దవాళ్ళు, లేడీస్, పిల్లలు ఉంటారు, ఫాదర్ డ్యూటీలో తిరుగుతుంటాడు, ఒకళ్ళు ఉన్నాడు ఎవరెవరు చూసి ట్రాక్ చేసి, మొన్న కూడా ఒక ఇంట్లో మార్నింగ్ 10:30కి దొంగలు పడ్డారు. సో అది ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ప్రైవసీ కోసం కొనుక్కునేవాళ్ళం. ప్రైవసీ అంటే అర్థం ఏంటి, మనకి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. ఫ్లాట్లో ఏముందంటే సపోజ్ ఆపోజిట్ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నాం అనుకో, ఆ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయని ఎదురింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ అంటే సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది, సో నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ ఉంటుంది. సో ఈ తలుపు దిగానే మన లేడీస్ ఏం చేస్తారు, గైడ్ బయట క్లియర్గా కనిపిస్తుంది. అదొక డిసడ్వాంటేజ్. బట్ అడ్వాంటేజ్ కూడా సెంటిమెంట్ ప్రకారం, పేరు ప్రకారం ఈస్ట్ ఉండాలి. ఏదేమైనటికీ మీరు ఇండిపెండెంట్ హౌస్ కంటే ఇప్పుడు ఉన్న గేటెడ్ కమిటీస్ ప్రిఫర్ చేస్తారు. అటు విల్లాస్ అయినా ఇటు హైరైజ్ ఫ్లాట్స్ అయినా రెండు ఓకే. బట్ కొంతమంది పబ్లిక్ ఉండడం ఇష్టం ఉండదు, ఎక్కువ పబ్లిక్ ఉంటే గడవ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇండిపెండెంట్ స్టాండర్డ్ అని బిల్డింగ్ తీసుకుంటారు. ఎమ్యూనిటీస్ కావాలంటే హైరైజ్కి వెళ్ళాలి, గేటెడ్ కమ్యూనిటీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.